బాస్ చేజారిపోతున్న మ్యాచ్ని గెలిచారు, విజృంభిస్తున్న సౌత్ ఆఫ్రికాని ఓడించారు. బట్ 130 ఫర్ 5 నుండి 227 ఫర్ 5 వరకు వచ్చి మనల్నైతే సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ వణికించారు. ఆన్ బాస్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 3 ఓడిఐల సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ని టీమిండియా గెలిచేసింది. దీంతో 1-0తో సిరీస్లో ముందడుగు వేసింది మన టీం. కానీ ఈ మ్యాచ్లో ఓ టైంలో 349 పరుగుల భారీ స్కోర్ చేశాక కూడా సౌత్ ఆఫ్రికా తుఫాన్ బ్యాటర్స్ విజృంభణతో టీమిండియా ఓటమి దిశగా పయనించింది. మ్యాచ్ ఆల్మోస్ట్ చేజారిపోతున్నట్లే కనిపించింది. కానీ ఒక్కడు మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పేశాడు. ఆ ఒక్కడెవరో తెలుసుకునే ముందు మ్యాచ్ సమ్మరీ చూసేద్దాం. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్స్లో 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. 8 వికెట్స్ కోల్పోయి సౌత్ ఆఫ్రికాకి ఏకంగా 350 పరుగుల భారీ టార్గెట్. ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ కిర్రాక్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 60 రన్స్ సాధించాడు. హిట్ మ్యాన్ రోహిత్ బ్యాట్ నుండి 57 పరుగులు వచ్చాయి. వీరి బ్యాటింగ్ వల్లే మన టీం 349 రన్స్ చేయగలిగింది. ఈ 350 పరుగుల టార్గెట్ ఛేదనలో సౌత్ ఆఫ్రికాకి ఆరంభంలోనే దిమ్మ తిరిగే షాకుల మీద షాకులు ఇచ్చారు టీమిండియా బౌలర్స్. 7 పరుగులకే ఫస్ట్ వికెట్, అదే 7 పరుగుల వద్ద రెండో వికెట్ని పడగొట్టారు. మూడో వికెట్ని జస్ట్ 11 పరుగుల వద్ద కూల్చారు. 77 పరుగుల వద్ద నాలుగో వికెట్ చేజిక్కించుకున్నారు. ఇక ఫిఫ్త్ వికెట్ 130 పరుగుల వద్ద దక్కించుకున్నారు. అంటే 130 పరుగులకే సౌత్ ఆఫ్రికా సగం టీం పెవిలియన్ చేరిపోయింది. అప్పటికి సౌత్ ఆఫ్రికా ఇంకా 220 పరుగుల వెనకంజలో ఉంది. దీంతో టీమిండియా చాలా సులభంగా మ్యాచ్ని గెలిచేస్తుంది అనిపించింది. సౌత్ ఆఫ్రికాని 200 రన్స్ లోపే ఆల్అౌట్ చేస్తారేమో అనిపించింది. కానీ అప్పుడే క్రీజ్లోకి వచ్చాడు మార్కో యాన్సన్. తన తుఫాను బ్యాటింగ్కి తోడు బ్రిడ్జ్కే కూడా పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ బ్యాట్తో వీర విహారం చేసి టీమిండియా చేతికి వచ్చేసిందనుకున్న మ్యాచ్ని చేతి నుండి లాగేసుకున్నంత పని చేశారు. 130 ఫర్ 5 నుండి వీరిద్దరూ 227 ఫర్ 5 వరకు సౌత్ ఆఫ్రికా స్కోర్ని తెచ్చేశారు. మీకు తెలుసా బాస్, వీరిద్దరూ కేవలం 11 ఓవర్స్లోనే 97 రన్స్ దంచికొట్టారు. దీంతో మన టీం ఓడిపోతుందన్న టెన్షన్ పట్టుకుంది ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్కి. కానీ అప్పుడే దేవుళ్ళ వచ్చాడు కుల్దీప్ యాదవ్. ఒకే ఓవర్లో డబుల్ ధమాకా అందించి మళ్ళీ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించేలా చేశాడు. 227 పరుగుల వద్ద మార్కో యాన్సన్ని అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్ స్కోర్ బోర్డుపై మరో పరుగు యాడ్ చేసిన వెంటనే బ్రిడ్జ్ కేని కూడా అవుట్ చేసి పెవిలియన్ దారి పట్టించాడు. ఆ టైంలో గనక ఈ 2 వికెట్స్ పడకపోయింటే మాత్రం మ్యాచ్ మనం ఓడేవాళ్ళమేమో. అంతలా చెలరేగి బ్యాటింగ్ చేశారు మార్కో యాన్సన్, బ్రిడ్జ్ కే. ముఖ్యంగా యాన్సన్ కేవలం 39 బంతుల్లోనే 70 రన్స్ బాదాడు. అందులో 3 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్తో బీభత్సం సృష్టించాడు. ఇక బ్రిడ్జ్ కే కూడా 80 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. ఇలా సౌత్ ఆఫ్రికా ఒక టైంలో ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది అనిపించింది. అంతలా మ్యాచ్లో కమ్బ్యాక్ చేశారు. వారి కమ్బ్యాక్తో మన టీం సెట్ బ్యాక్ అయిపోయింది. బట్ అదే టైంలో కుల్దీప్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ వీరిద్దరిని అవుట్ చేసి టీమిండియా బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేశాడు. అయితే బాస్, ఎప్పుడైతే టార్గెట్ చాలా పెద్దగా ఉంటుందో ఆ టార్గెట్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ టీం రన్ రేట్ తగ్గకుండా చూసుకోవడానికి పరుగుల వేగం పెంచే టైంలో కొన్ని తప్పులు చేస్తుంది. బిగ్ షాట్స్ కొట్టడానికి ట్రై చేసినప్పుడు అవి బౌండరీ లైన్ బయట కాకుండా ఫీల్డర్ చేతిలో పడతాయి. ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. అలా వారిద్దరూ అవుట్ అవ్వడంతో టీమిండియా విజయం లాంఛనమైంది. ఇక్కడ నుండి మన టీం ఎలాంటి తప్పులు చేయలేదు. ఆ స్టేజ్ నుండి సౌత్ ఆఫ్రికా 350 పరుగుల వరకు చేరడం అయ్యే పనిలా కనిపించలేదు. కానీ ఒక సమయంలో 33 ఓవర్స్లోనే 227 పరుగులు సాధించేశాక మిగిలిన 17 ఓవర్స్లో కొట్టాల్సింది కేవలం 123 పరుగులే ఉండడం, చేతిలో 5 వికెట్స్ మిగిలుండడంతో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచేస్తుందనిపించింది. కానీ అలా జరగనివ్వలేదు కుల్దీప్ యాదవ్. ఒకే ఓవర్లో సెట్ అయిన 2 బ్యాటర్స్ని అవుట్ చేసి అద్భుతంగా మ్యాచ్లో బౌన్స్ బ్యాక్ చేశాడు. ఆ తర్వాత కూడా సౌత్ ఆఫ్రికా పోరాటం చేసి గెలుపు దగ్గర వరకు వచ్చింది, కానీ గెలవలేకపోయారు. ఇలా ఫస్ట్ మన బ్యాటర్స్ బీభత్సమైన బ్యాటింగ్ వల్ల, ఆ తర్వాత మన బౌలర్స్ సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వల్ల టీమిండియా విజయం సాధించేసింది. మరి ఈ విజయంపై మీ ఒపీనియన్ ఏంటి బాస్? కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.
ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.